అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయింది. వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు సీల్ వేసి యూసఫ్గూడలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ఒక్కో పోలింగ్ సెంటర్ నుంచి ఈవీఎం బాక్స్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్స్ కి చేరుకుంటున్నాయి. ఒక్కో బాక్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి భద్రపరిచేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 14న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల పోలీసు భద్రత కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈవీఎంలను ఎలా భద్రపరుస్తున్నారు, స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రధాన ఘట్టం మొత్తం కూడా ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం ప్రశాంతవంతం ముగిసిన తర్వాత ఈవీఎంలు తర్వాత సెంట్రల్ యూనిట్ సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్తో సహా మొత్తం పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రితో ఓటర్స్ ఓటు హక్కు వినియోగించిన తర్వాత మొత్తం కూడా వాటి ఈవీఎం మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ భద్రపరుస్తున్నారు. మనం చూడొచ్చు అభ్యర్థుల భవిష్యత్తు మొత్తం ఇందులో నిక్షిప్తమైంది. ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన భవిష్యత్తు మొత్తం ఈ ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఈ నెల 14న ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో వారి భవిష్యత్తు తేలనుంది. అయితే అంతవరకు ఇప్పుడు ఈవీఎం అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కు మొత్తం కూడా ఈ ఈవీఎంలు మొత్తం కూడా తరలి వస్తున్నాయి. జూబ్లీహిల్స్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి దాదాపు ఈ 2424 సంబంధించిన వీవీప్యాట్లు కావచ్చు, ఈవీఎంలు కావచ్చు, బ్యాలెట్ యూనిట్లు కావచ్చు మొత్తం కూడా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ టేబుల్లో ఈ విధంగా ఏర్పాటు చేస్తూ సెక్టార్ వైడ్గా మొత్తం 38 సెక్టార్లుగా విభజించారు. వాటిన్నింటినీ కూడా ఆయా టేబుల్స్లో మొత్తం అమర్చిన తర్వాత వారికి ఇచ్చినటువంటి 17 ఫామ్ సంబంధించిన స్లిప్పు అదేవిధంగా క్రాస్ చెకింగ్ చేసి వీటినన్నింటినీ కూడా అధికారులు పోలీసుల భద్రతా మధ్య స్ట్రాంగ్ రూమ్కి తరలించనున్నారు. సో వీటినన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించిన తర్వాత రేపు వీటిని స్క్రూటినీ చేయబోతున్నారు. సో మొత్తం మీద ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లో వీటిని భద్రపరిచిన తర్వాత రేపు 11 లేదా 12 గంటల మధ్యన పోలింగ్ బూతుల్లో 407 పోలింగ్ బూతుల్లో ఏ విధంగా పోలింగ్ ప్రక్రియ జరిగిందన్న దానిపైన స్క్రూటినీ చేయబోతున్నారు ఎన్నికల అధికారులు. సో ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత రేపు ఎల్లుండి అంటే 14వ తారీఖున ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ మొత్తం కూడా ప్రారంభమవుతుంది. అంతవరకు కూడా భారీ భద్రత అంటే లోకల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో 3 అంచెల భారీ భద్రతా వ్యవస్థ మధ్య ఈ ఈవీఎం బాక్స్ మొత్తం కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుచున్నారు ఎన్నికల అధికారులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.